సో నెక్స్ట్ థింగ్ ఈజ్ సమ్మిళిత విత్త సేవలు, విచ్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఆర్థిక సమ్మిళిత్వం అంటాం. సో ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేటటువంటి టాపిక్ విడిగా ఇచ్చారండి మనకి. దిస్ అ వెరీ ఈజీ టాపిక్ టు అండర్స్టాండ్, ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది. అండ్ స్పెసిఫిక్గా చూస్తే ఈ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఏ దేశంలో అయినా ఆర్థిక వృద్ధి, ఆర్థిక ప్రగతి అనేవి వస్తాయి. అంటే ఎవ్రీ కంట్రీ విల్ గెట్ ఇట్స్ వాట్ యు కాల్ ఎకనామిక్ గ్రోత్. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ వచ్చినటువంటి ఆర్థిక వృద్ధి కానీ ఆర్థిక ప్రగతి కానీ అందరి వ్యక్తులకి వెళ్తుందా అంటే, దిస్ ఇస్ వేర్ యూ కాల్ ఇట్ యాజ్ ఈక్వాలిటీ అనే ఒక పదాన్ని వాడుతుంటాం. ఈక్వాలిటీ అంటే సమానత్వము, సమానత్వం వేరు, ఈక్విటీ వేరు. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. మీకు ఒక బొమ్మ కూడా వేసి చూపించాను అప్పట్లో, గుర్తుందా? గోల్స్ ఆఫ్ ప్లానింగ్ చెప్పినప్పుడు ఒక బొమ్మ వేసాను. సో ఈక్వాలిటీ అంటే ఏంటంటే, అందరికీ సమాన అవకాశాలను కల్పించడాన్ని సమానత్వం అంటారు. సమానత్వం అంటే అందరూ సమానంగా ఉండాలని కాదు. అందరూ సమానంగా ఎట్టుంటారు? ప్రభాసు మనం సమానమైన, ఆయన 6 అడుగుల 1 అంగుళం ఉంటాడు, మనం ఎంత ఉంటాం? ఆయన జబ్బల దగ్గరకు ఉంటాం. సో ఆయనతో సమానం అవ్వలేం మనం. సో కాబట్టి ఈక్వాలిటీ అంటే అందరికీ సమాన అవకాశాలను కల్పించడం. ఇక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే, ఒక ఎకనామీలో అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో మనకు ఉన్నటువంటి అన్ని ఆర్థికపరమైనటువంటి అవకాశాలను, అలాగే మన ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి అన్ని ఏమంటాం మనము లాభాలను, అడ్వాంటేజెస్ని అందరి వ్యక్తులకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ ఉంది, డబ్బులో ఉన్న వాళ్ళకే ఉండకూడదు బ్యాంక్ అకౌంట్, అందరికీ ఉండాలి. అర్థమవుతుందా? అలాగే బ్యాంక్లో మనం ఏటీఎం ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళకే ఉండకూడదు ఏటీఎం, అందరికీ ఉండాలి. బ్యాంకు లోన్ ఇస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళకి, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకే కాదు, అందరికీ ఇవ్వాలి బ్యాంక్ లోన్. సో దీన్ని మనం ఆర్థిక సమ్మిళిత్వం అని అంటాం. సో ఆర్థిక సమ్మిళిత్వం సాధారణంగా 4 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. మొదటిది ఫినాన్షియల్ లిటరసీ, ఆర్థిక విషయాల పట్ల అవగాహన. మన దేశంలో చాలామందికి ఆర్థిక విషయాల పట్ల అవగాహన లేదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై మెనీ పీపుల్ లూజ్ దేర్ మనీ బికాస్ ఆఫ్ సమ్ ఫ్రాడ్ కాల్స్. ఫోన్లు చేసి ఏటీఎం ఓటీపీస్ కానీ సివివిలు కానీ చెప్పండి చాలామంది చెప్పేస్తుంటారు. అలాగే బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటనేది కూడా చాలామందికి తెలియదు బేసికల్. అంటే చాలామంది బిఫోర్ డిమానిటైజేషన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా దే ప్రిఫర్ టు సేవ్ దేర్ మనీ ఇన్ దేర్ హోమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్స్. ఎందుకంటే మనందరూ ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, బయట నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే ప్రభుత్వం గబుక్కుని ట్యాక్స్ కట్ చేస్తుందండి, నేను ఎందుకు అకౌంట్లో డబ్బులు అంటారు కొంతమంది. సాధారణంగా చూడండి, ఎప్పుడైనా ఒక 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని అడిగారు అనుకోండి మీరు ఎవరన్నా, లేదు నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంకు గబుక్కుని ట్యాక్స్ వేసే అవకాశం ఉంటుందేమో అంటారు. దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మీరు బ్యాంకులో డబ్బులు వేసుకున్నంత మాత్రాన మీ మీద ఏం పన్ను వేయదు ప్రభుత్వం. మహా అయితే మీరు విపరీతమైన ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు షోకాజ్ నోటీస్ వస్తుంది. అంటే ఎందుకు నీ దాంట్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, మీరు దానికి సమాధానం చెప్పండి అని అడుగుతారు, అంతే తప్ప ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి డబ్బులు ఏం కట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో యూపీఐ పేమెంట్స్ ఇవి అవి కలిపి ఒక 80 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి సంవత్సరంలో. ఈ 80 లక్షల ట్రాన్సాక్షన్ మీద మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ పికప్ చేసి నోటీస్ వస్తుంది. అంటే మీకు ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఏంటి, మీకు ఆదాయం వస్తుందా, ఒకవేళ వస్తూ ఉంటే మీరు ప్రభుత్వాన్ని పన్ను ఎందుకు కట్టట్లేదు, దీనిపైన మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వండి అని అడుగుతారు. దాన్ని మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే మిమ్మల్ని ఏం కొట్టరు తిట్టరు, జైల్లో వేశారు అంతే. సో చాలామందికి ఈ బ్యాంకింగ్ వల్ల వచ్చేటటువంటి లాభాల గురించి కానీ లేదా నష్టాల గురించి కానీ తెలియదు. ఎస్పెషల్లీ మీరు పూర్ పీపుల్ని తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్స్. నేను ఎస్టర్డే ఐ వెంట్ టు సమ్ రైతు బజార్. నేను ఒక రైతు బజార్కి వెళ్ళాను, నేను మా వైఫ్ వెళ్ళాం. ఏదో కూరగాయలు తీసుకుంటాను, సరే తీసుకో. నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళాం, వెళ్ళి ఏవో కొన్నాం, లైక్ సమ్ వెజిటేబుల్స్ వి బాట్. ఎంత అయిందమ్మా అంటే ఏవో చెప్పిందమ్మా, 120 రూపాయలు 200 అని చెప్తే, నేను ఫోన్పే ఉందా అన్నాను. ఫోన్పే లేవు సార్ అంది. ఫోన్పే లేకుండా డబ్బులు ఎవరు ఇస్తున్నారమ్మా ఇవాళ రేపు, జేబులో 10 రూపాయలు కూడా పెట్టుకొని ఎవడు రాడు, నువ్వు ఫోన్పే లేకపోతే వ్యాపారం జరగదు అని చెప్పాను. అంటే కాసేపు ఇట్లాంటి డీటెయిల్స్ అడగడం ఇష్టం నాకు, ఎక్కడైనా మీకు ఎగ్జాంపుల్స్ పనికొస్తాయని అడుగుతుంటాను. దెన్ ఆవిడ పాపం ఇలా చెప్తే వేరే వాళ్ళ ఫోన్పే ఏదో తీసుకొని చెప్పింది, నేను డబ్బులు వేసాను వేరే విషయం. నేను అప్పుడు ఎగైనా ఆస్క్డ్ దెమ్ వన్ క్వశ్చన్, నువ్వు స్కానర్ ఎందుకు పెట్టుకోలేదని అడిగాను. సార్ మాకు ఆధార్ కార్డే లేదు సార్, స్కానర్ ఎట్లా ఇస్తారు సార్, సారీ పాన్ కార్డ్ లేదు సార్, పాన్ కార్డ్ లేదు, పాన్ కార్డ్ లేకుండా ఈ స్కానర్ ఎట్లా ఇస్తారు సార్ మాకు అని అడిగింది. సో వెంటనే ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, పాన్ కార్డ్ నువ్వు ఎందుకు అప్లై చేయలేదన్నాను. మాకు ఎక్కడ అప్లై చేయాలో తెలియదు అన్నాను. సరే పాన్ కార్డ్ లేదు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా నీకు స్కానర్ వస్తుంది ఫ్రీగా, మీ యూపీఐలో వస్తుంది కదా స్కానర్. అడిగితే
సార్ పాన్ కార్డు ఇవి లేదు అసలు బ్యాంక్ అకౌంట్లు మాకు ఇయర్ అట కదా సార్ అన్నాను. అంటే లుక్ ఎట్ పీపుల్, ద వన్ హూ ఈజ్ సెల్లింగ్ ద వెజిటబుల్స్ ఇన్ హైదరాబాద్, సచ్ ఎ బిగ్ సిటీ ఇన్ ఇండియా, దే ఈవెన్ డజంట్ నో దట్ హౌ టు టేక్ ఎ పాన్ కార్డ్, హౌ టు అప్లై ఫర్ ఎ పాన్ కార్డ్ అండ్ హౌ టు గెట్ దిస్ స్కానర్, విచ్ ఈస్ ఎంటైర్లీ అన్యాక్సెప్టబుల్. అవునా కదా? జస్ట్ ఫోన్పేకి డబ్బులు వేయించుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా బేసిక్ థింగ్. అది అశోక్ నగర్లో నాకు తెలిసి ప్రతి టీ షాప్కి ఉంది ఇప్పుడు స్కానర్. మొన్న అదే బెగ్గర్స్ కూడా బొచ్చెనకెళ్ళ స్కానర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఇంకా స్టిల్ ఇలాంటి జనం ఉన్నారు, అంటే ఏమాత్రము కూడా బ్యాంకింగ్ సేవలపైన అవగాహన లేని వాళ్ళు. వీళ్ళని బ్యాంకింగ్ సేవల్లోకి తీసుకొస్తే జరిగే లాభం ఏంటి? ఇప్పుడు ఆమె అన్ని ట్రాన్సాక్షన్స్ డబ్బుల్లో చేస్తుంది. అదే ఆమెకి స్కానర్ ఉందనుకోండి, ఆమెకి జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి రేపొద్దున బ్యాంక్ వాడు ఇన్సూరెన్సో లేదంటే ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందిగా, ఆమె డబ్బులు కూడా బ్యాంకులో దాచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ ఏవి? సో అదే ఫైనాన్షియల్ లిటరసీ. 2, బ్యాంకింగ్ సేవలు అందుబాటు. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ రూరల్ ఏరియా ఇంక చెప్పక్కర్లేదు, అసలు బ్యాంకుకి మనుషులకి సంబంధాలే ఉండవు. సింప్లీ ఇప్పుడు అందరికీ పేటిఎం, యూపీఐ ఇవన్నీ వచ్చాయి కాబట్టి దట్స్ ద రీజన్ వై జనాలకు తెలుస్తుంది. కానీ లేదంటే అసలు మన వాళ్ళ బ్యాంకులకి మన వాళ్ళకి చాలా దూరం. ఇట్స్ క్వైట్ కాంప్లికేటెడ్ థింగ్. 3వది బ్యాంకింగ్ సేవల లభ్యత. ఒకవేళ బ్యాంకులో సేవలు పొందాలన్నా ముందు అసలు బ్యాంకులు దగ్గరగా ఉండాలిగా వీడికి, అదొక ఇబ్బంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో అయితే బ్యాంకులు ఉంటాయి, రూరల్ ఏరియాస్లో పరిస్థితి ఏంటి? ఒక 20-30 విలేజ్లకు కలిపి ఒక బ్యాంక్ ఉన్నా కూడా అత్యుత్తమమే. అది కూడా లేనటువంటి దేశం మనది. అలాగే అనదర్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్లో ఏమవుతుందంటే బ్యాంకింగ్ సేవల్లోకి తీసుకొచ్చేస్తే జనాలకు జరిగేటటువంటి లాభంతో పాటు కొన్ని నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోవచ్చు, మిస్ మ్యాచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు బ్యాంక్స్ వాళ్ళు కొన్ని విషయాలకు నిరాకరించవచ్చు. సో దే ఆర్ సచ్ థింగ్స్. సో నష్టాల నివారణ, నిర్వహణ ఇది కూడా ఫినాన్షియల్ ఇంక్లూజన్లో భాగమే. అంటే నాట్ ఓన్లీ యూ బ్రింగ్ పీపుల్ ఇన్ టు ద బ్యాంకింగ్ సర్వీసెస్ బట్ ఆల్సో యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్ వేర్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ ఈజ్ రిస్క్ ఫ్రీ. అటువంటి ఒక సిస్టమ్ని తయారు చేయాలి. సో ఈ 4 కలిపితే ఒక కొలాబరేటివ్ పార్ట్నర్షిప్లో దీన్ని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళిత్వం లేదా ఆర్థిక విత్త సేవలు అని అంటారు. సో ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి.